సువార్త ప్రకటించని ఎడల నాకు దేనికి ఉపయోగపడినటువంటి వాళ్ళని ఆయన ఏర్పరచుకునేనని లేఖనం చెప్తుంది. ఎంతో ప్రయోజకులు అని అనుకున్న ఎంతోమందిని దేవుడు తిరస్కరించి, నేను కోరుకున్న వ్యక్తి ఇదిగో ఇతనే అని దావీదు లాంటి బలహీనుల్ని ఆయన బలపరిచి రాజుగా చేసిన ఘనత ఆ దేవుడిది. కాబట్టి ఈరోజు ఇక్కడున్న మేము గొప్పవాళ్ళమని కాదు, కానీ ఆయన కృపను బట్టి ఆయన మమ్మల్ని వెదకి రక్షించుకొని ఆయన సేవ కోసం నిలబెట్టాడు కాబట్టి మీ మధ్యకి రావడం జరిగింది. కాబట్టి మాట్లాడే మేము నిమిత్త మాత్రమే, వినే మీకోసం దేవుడు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో ఆయన సందేశాన్ని మీకు అందించే ఒక బోర్లమే, కానీ సందేశం మాది కాదు, దేవుడిది. ఆయన మీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడనే ఆలోచనతోనే మీరు వాక్యాన్ని వినాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నామనేది దేవుడికి ఉద్దేశం కాదు, ఎవరు వింటున్నారనేదే దేవుడికి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆయన జనాల్ని సమకూర్చుకోలేక కాదు, లేకపోతే జనాల్ని ఆయన వైపు నడుపుకోలేక కాదు, ఆయన తన సంకల్పంలో నిన్ను ప్రత్యేకంగా దృష్టించాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి నిన్ను మాత్రమే ఆయనను స్మరించుకునే దానికోసం నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుని మందిరంలో ఉండడం అనేది అంత తేలిగ్గా జరిగే కార్యం కాదు. దేవుడు తన కృపను బట్టి మనల్ని ఆయన కోరుకొని ఎన్నుకొని ఆయన సన్నిధికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఇదేదో అనుకోకుండా జరిగిన పని అని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఈ భూమి మీద ఏ పని చేయడానికైనా సరే మనం అనుకున్నట్టు ఒకవేళ వెళ్ళవచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి మాత్రం దేవుడు తీసుకొని వస్తేనే మనం ఆయన సన్నిధికి రాగలుగుతాం. కాబట్టి నేను ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే, మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మాత్రమే దృష్టించాలి, దేవుని మాట మీద మాత్రమే మనసు పెట్టాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి అనేక విషయాలు ఆయా సందర్భాలలో దైవజనుల నోట గుండా పలికించవచ్చు. అంత మాత్రాన అది నాకు తెలుసు అని అనుకోవడం లేదు. అది ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క ఆలోచన నీకు కలిగించే వాక్యమే, కానీ నీకు చెప్పిన మాటే మరలా చెబుతున్నాడంటే ఇంకా నువ్వు మారలేదని దేవుడు నీకు చెబుతున్నాడని నువ్వు ఆ మాటని స్వీకరించాలి. నీవు మారకపోతే మరలా దేవుడు అదే మాట చెప్పిస్తూ ఉంటాడు. చదువు రాకపోతే ఏం చేస్తారని పిల్లలు, టీచర్స్ ఏం చేస్తారు, చెప్పిందే మళ్ళీ చెప్తారు, రే అది చెప్తే కానీ నేను మళ్ళీ నెక్స్ట్ పాఠం మీకు చెప్పమంటారు. అట్లాగే సంఘాలకు వస్తుంటాం, ప్రార్థనలో ఉంటుంటాం, కానీ దేవుడు చెప్పినట్టుగా మారకపోతే మరలా అదే మాట నీకు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడున్న మీరందరూ కూడా దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మీ కొరకు దేవుడు తన సందేశాన్ని ఇస్తాడు. ఇక్కడున్న అందరిలో ఒక్కరు దేవుని కోసం గట్టిగా నిలబడినా వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి నా మనవి ఏంటంటే, ప్రార్థన చేసేటువంటి మీరు, దేవుని సన్నిధికి వచ్చిన మీరు దేవుని కొరకు మాత్రమే ఇక్కడ ఆలోచిస్తూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మరి సెల్ ఫోన్స్ సైలెన్స్లో పెట్టుకోండి. అలాగే మీకు వాక్యం వినడానికి ఆటంకం లేని విధంగా మీ వాతావరణాన్ని సిద్ధపరచుకోండి. బైబిల్ గ్రంథంలో నుండి మరి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, దయచేసి అందరూ తీసుకోండి. పేజీ నెంబరు 217 వెనక భాగం నుంచి 5వ అధ్యాయంలో నుంచి మనం
4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న మాటలు చదవండి. చదవండి. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. దేవుడు తగిన సమయమును మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై నరకులుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుచున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పేతురు తన పత్రికలో తెలియజేసినటువంటి మాటల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా నేను గ్రహిస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు మీకు ప్రత్యక్షమైన రోజు మీరు కిరీటమును ధరించులాగున మీరు మీ ప్రవర్తన విషయంలో, మీ ఓర్పు విషయంలో, మీ సహవాస విషయంలో మీరు మెలకువగా ఉండి జాగ్రత్త పడండి అని ఆయన తన సందేశాన్ని ప్రారంభించాడు. మనందరికీ తెలుసు దేవుడు మనకు జీతం ఇచ్చేటువంటి వాడని, అవునా? మనం చేసే ప్రతి పనికి దేవుడు, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే, తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి మనం జీతం పొందాల్సిందే. ఏంటి జీతం అంటే మీరు అనుకోవచ్చు, ఇక్కడలాగా ఏదో డబ్బులు ఇస్తారు కావాలని. జీతం అంటే శిక్ష కావచ్చు, బహుమానం కావచ్చు, అది ఏదైనా కానీ అది నీ క్రియలకు తగిన జీతమే. అది అన్ని సమయాలలో డబ్బుల కోసమే పని చేయరు ఎవరు కూడా. కొంతమంది పని చేసేటప్పుడు గ్రామాల్లో బదులని ఒక పేరుంది. పనివాళ్ళు తక్కువగా ఉండడం వల్ల మీ పనికి నేను వస్తా, నా పనికి నువ్వు రావాలంటారు. అక్కడ డబ్బులు ఉండదు, అక్కడ ఏంటి శ్రమ, ఒకరికొకరికి ఒక అవగాహన, అంతే, అండర్స్టాండింగ్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ పని చేసినా సరే అది మంచిదైనా చెడ్డదైనా నేను మీకు జీతం ఇస్తానన్నాడు. మరి మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో తెలుసుకోవడం కోసమే మనము దేవుని వాక్యమని అద్దం ముందు నిలబడాలి. అద్దం ముందు నిలబడితే కదా మన ముఖం ఎట్లుండదో అర్థమవుద్ది. ఏమి మన ముఖం ఎట్లుందో అర్థం చూసుకుంటాం కదా. అట్లాగే ఆత్మీయ జీవితంలో మన ముఖాన్ని చూసుకోకపోతే మన బ్రతుకులు సరిచేయబడవు. కాబట్టి వాక్యమనే అద్దంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి తప్పనిసరిగా దేవుని మందిరానికి మనం అందరం కూడా రావాలి. ఎందుకంటే దేవుడి దగ్గరకు వస్తేనే ఆయన ముఖ కవలికల్లో మన పాపాలు అర్థమవుతాయి. ఆయన ముందు నిలబడకపోతే మన బ్రతికేందు మనకి అర్థం కాదు. కాబట్టి పేతురు అంటున్నాడు, మీరు ప్రధాన కాపరైన మన ప్రభు అయిన క్రీస్తు ప్రత్యక్షమైన రోజు మీరు కిరీటమును పొందేటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళై మిమ్మల్ని మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ఒక హెచ్చరిక అందులో పత్రికలో తెలియజేశాడు. అందులో మొదటిదిగా మీరు చూస్తే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. క్రైస్తవ విశ్వాస ప్రమాణంలో ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంట? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట. ఆత్మీయ జీవితంలో మన దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. భౌతికంగా మీరు శారీ షాపుకి వెళ్ళి దీన మనసు అనే వస్త్రం ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అదేం సార్ మాకు తెలియదు అని అంటారు. అవునా? మీరు శారీస్ అమ్మే షాపులకు వెళ్ళి నయనతార శారీ ఇవ్వమంటే ఇస్తారు, కానీ ఏమంటే కొత్తగా సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి చాలామంది శారీస్ వదులుతున్నారు. ఆ పేర్లు చెప్పి అడిగితే మీకు శారీస్ ఇవ్వమంటే ఇస్తారు, కానీ దీన మనసు అనే వస్త్రాన్ని మీరు అడిగారు అనుకోండి, అక్కడ ఏమంటారు వాళ్ళు? అలాంటి వస్త్రాలు ఇక్కడ లేవండి అంటారు. ఎక్కడ దొరుకుతుంది అది? ఏమ్మా,
ఎక్కడ దొరుకుద్ది దీన మనసు అనే వస్త్రం? దేవుడున్న చోట నీకు దొరుకుద్ది. ఆమేన్. దేవుడుండే స్థలం ఏది? దేవుడుండే స్థలం ఏది? చెప్పండి. దేవుని మందిరం. ప్రతి ఒక్కరూ పలానా ఆయన ఎక్కడ ఉంటాడంటే ఏమంటారమ్మా? పలానా ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ అదిగో ఆ ఇంట్లో ఉంటాడని వాళ్ళ ఇల్లు అదే అని. అట్లాగే దేవుడు ఎక్కడ ఉంటాడంటే అదిగో దేవుడి ఇల్లు మందిరం అదిగో అక్కడ ఉంది, అక్కడ పోతే అక్కడ ఉంటాడు దేవుడు అంటాడు. మరి చాలామంది అంటుంటారు నేను దేవుడి దగ్గరికి రావాలనుకుంటున్నాను కానీ దేవుడు అక్కడికి వస్తేనే ఉంటాడా, నాకు అక్కడ లేడా అని అంటాడు. దేవుడి కాడ అలాంటి అతని ప్రసంగం తెలివితేటలు కానీ ప్రదర్శించావంటే ఒకరోజు దేవుడి దగ్గర సూటిగా నిన్ను లెక్కడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మనుషుల మీద బాధపడో, మనుషుల మీద అలిగో, దేవుని మందిరాలు మానుకుంటే రేపు ఒకరోజు దేవుని కాడ లెక్క చెప్పాల్సి వస్తుంది. మనుషులను చూసి వస్తున్నావా, దేవుని కోసం వస్తున్నావా? దైవజనుడి కోసం వస్తున్నావా, లేకపోతే దేవుడి కోసం వస్తున్నావా? సంఘ పెద్దల కోసం వస్తున్నావా, దేవుడి కోసం వస్తున్నావా? సంఘంలో స్నేహితుల కోసం వస్తున్నావా, దేవుడి కోసం వస్తున్నావా? తోటి కులం వాళ్ళందరూ పోతున్నారని వస్తున్నావా, లేదా దేవుడి కోసం వస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధికి దేవుడి కోసమే రావాలి, ఇంక దేనికోసం రాకూడదు. మనం అందరం కూడా ఒకటే మాట. దేవుడు అంటాడు నా కోసమే మీరు నా సన్నిధికి రావాలి. నా దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మీరు నా కోసమే రావాలి. అప్పుడప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తుంటారు. వచ్చినప్పుడు మీ ఇంట్లో 4-5 ఉంటారు మీ ఫ్యామిలీ అన్నప్పుడు. మీ పిల్లల కోసం వచ్చారనుకోండి, మీరేం చేస్తారు? మీ పిల్లల కొరకు వచ్చారనుకోండి, మీ ఇంటికి ఎవరైనా ఏం చేస్తారండి? మీరేం కూర్చొని మాట్లాడతారా? మీరు పక్కకు పోతారు, మీ పిల్లలు అదిగో ఆడున్నారండి చూసుకోపోండి అని వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు దేవుడి కోసం వచ్చినోడితో దేవుడు మాట్లాడతాడు కానీ నువ్వు ఎవరి కోసం వస్తే నువ్వు వాళ్ళని అప్పచెప్తాడు దేవుడు. నీకు ఎట్లా దీవెన వస్తుంది? నిన్ను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? వచ్చేదేమో దేవుడి పేరట, చేసే పనులేమో మన సొంత ఆలోచనలు. అవి దేవుడికి తెలుసు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనం ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఆ అధ్యాయం ఆయన అంటాడు దేవుని మందిరమునకు మీరు వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం దేని విషయంలో దేవుని సన్నిధికి వస్తున్నామో మనకి స్పష్టత ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేరేపణ ఉంది దేవుని కాడ. మందిరములో పరిచర్య చేసేవాడిని కాడ నుండి వచ్చి దీవెన పొంది ప్రార్థన చేయించుకుని పోయేంత వరకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రేరేపణ ఉంది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు పిల్లలు, యవన బిడ్డలు. వారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు అనేది కూడా కౌంట్ చేయబడతారు దేవుని కాడ. ఇక్కడ చిమ్మే వాళ్ళు, దేవుని మందిరం శుభ్రపరిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా చిమ్ముతున్నారు అది కూడా కౌంట్ చేయబడతారు దేవుని కాడ. ఇక్కడ కరెంటు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరైనా మన సంఘంలో తెలిసిన వాళ్ళు, దానికి కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అది కూడా కౌంట్ చేయబడుతుంది. భోజనాలు తయారు చేస్తున్నారు, భోజనాలు ఏ విధంగా వాళ్ళు ఏ మనసుతో చేస్తున్నారు అది కూడా కౌంట్ చేయబడుతుంది. ₹1 కానుక దేవుని కోసం ఇస్తున్నామంటే అది కూడా దానికోసం అది కూడా కౌంట్ చేయబడుతుంది. ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, మనుషుల మెప్పు కోసం ఇస్తున్నాడా, నా కోసం ఇస్తున్నాడా, నా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇస్తున్నాడా, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం ఇస్తున్నాడా, ప్రతిదీ దేవుని కాడ కౌంట్ చేయబడుతుంది. దాన్ని బట్టే నీకు జీతం వస్తుంది. మనుషులు ఇచ్చేది కాదు, అది దేవుడు ఇచ్చే జీతం. మనుషులు ఇచ్చేది అయితే తెలుసో తెలియక ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. కానీ దేవుడు మామూలు స్కానర్ కాదండి. ఆయన చాలా శక్తివంతమైన స్కానర్. ఆయన ఎంత పవర్ఫుల్ స్కానర్ అది తెలిసినా మీకు? ఇప్పటి వరకు యంత్రాలు కనుక్కోలే ఆయనలాగా స్కాన్ చేసేటువంటి యంత్రాలని. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో వాక్యాన్ని గురించి ఒక స్కానింగ్ ఉందడ చూడండి. ఒక చక్కని స్కానింగ్ అక్కడ పౌలు రాస్తాడు. దేవుని వాక్యం సజీవమైనదై బలమగలదై ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి, చూడండి బాగా వినండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను
విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచు ఆలోచనలు కూడా శోధించి చూడ వాక్యం అనేది ఎంత దూరం పోతుందండి. ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీని బట్టి స్కాన్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు, మనకు ఏ జబ్బు ఉందో సూచనప్రాయంగా చెప్తారు, అంతే, స్పష్టంగా కూడా చెప్పలేరు. కానీ నీ వాక్యం ఉందో చూసారా, మీరు పట్టుకుని వచ్చారే బైబిల్ వాక్యం, ఆ వాక్యం ఏం చేస్తుందంట, తలంపుల్లోకి వెళ్తుందంట, ఆలోచనలోకి వెళ్తుందంట. ఏమండి, మరి ఎముకలు, కండరాలు, రక్త మాంసాలలోనికి కూడా ఆ వాక్యము ఎక్కడ ఎలాంటి పొదునైనా కూడా దాని ముందు సరిపోదంట. వాక్య పొదును ఎలాంటిదంట, ఈ ప్రపంచంలో మనుషులు ఎవరు తయారు చేయలేనంత పొదునైన కత్తి లాంటిదంట వాక్యం. దేవునికి స్తోత్రం. అంత పొదునైన వాక్యం అని వివరించడానికి దాని కింద వివరంగా రాశాడు పౌలు కదా. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం తయారు చేసే కత్తులు ఏం చేస్తాయి, ఎముకలను కట్ చేస్తాయి, మాంసాన్ని కట్ చేస్తాయి, లేకపోతే కర్రలను కట్ చేస్తాయి, ఇంకా రాళ్ళను కట్ చేస్తాయి, ఇంకేదన్నా కట్ చేయగలుగుతాయి. కానీ మనసును ఏమన్నా తాకగలవా? హృదయం యొక్క తలంపులను ఏమన్నా తాకగలవా? ఆ తాకే శక్తి ఆ కత్తికి లేదు. మనుషులు తయారు చేసిన కత్తులకి, ఆపరేషన్ థియేటర్లో వాడే కత్తులు చాలా పొదునుగా ఉంటాయి. ఆ కత్తులు కూడా మనసుకి జబ్బు చేస్తే బాగు చేసే కత్తి అది కాదు, ఒక దేవుడి వాక్యమే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం విని జీవితాలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నీ మనసులో ఆ వాక్యం ఏం చేసింది, నీకు మార్పు తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ కత్తి చాలా పొదునైంది. ఆ 13వ వచనంలో ఇంకొక మాట అంటాడు పౌలు, మీరు ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవునికి సమస్తం తేటగా కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రవర్తన విషయంలో, మీ మాట విషయంలో, మీ చూపు విషయంలో, మీ నడక విషయంలో, మీరు తలంచే తలంపుల విషయంలో మీరు దేవుని యందు భయం కలిగి జాగ్రత్తగా నడుచుకోండి. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరిని బట్టి నడవాలండి మనం? మా అమ్మ నాయన లేళ్ళే, మా నాన్న లేళ్ళే అని కాదు, దేవుడు ఉన్నాడు అని భయంతో బతకాలి. తల్లిదండ్రులు మోసం చేయడం చాలా సులభం పిల్లలకి. పిల్లల్ని ప్రేమించినంతగా తల్లిదండ్రులు దేవుని ప్రేమిస్తే మీ పిల్లలు బాగుపడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు తంట, దేవుని ప్రేమించలేకపోతున్నారు. అన్నిటిల్లో మీ పిల్లల్ని మీరు గైడ్ చేస్తారు, కానీ దేవుని మందిరానికి రమ్మని మాత్రం మీ పిల్లల్ని పిలవడం లేదు. మీరు గమనించండి, చాలామంది పిల్లలకి అన్నిటిలో సహాయంగా ఉంటారు, కానీ దేవుడు మందిరాలకు రమ్మని మాత్రం పిల్లల్ని బలవంతం పెట్టరు. వాళ్ళకి నేర్పేదానికి ప్రయత్నం చేయరు. అదేమంటే మా పిల్లలు మాట వినరండి అంటారు. పిల్లలు ఎందుకు మాట వినరండి? అన్నిటికీ నీ మాట వింటున్నారుగా. ఒక దేవాలయానికి రావడానికి మాత్రం ఎందుకు మాట వినరు అంటే దాంట్లో నువ్వు శ్రద్ధ పెట్టలేదన్నమాట మీ పిల్లల మీద. ఎక్కడన్నా పెళ్ళిళ్ళు, ఏదన్నా బంధువులు కార్యక్రమాలు అయితే అందరినీ తీసుకొని పోవడానికి అందరు ముందు నుంచే చెప్తుంటారు, రెడీగా ఉండండి, రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. దేవుని మందిరానికి రావడానికి మాత్రం పిల్లల్ని రెడీ చేస్తామా? రే శనివారం అయింది, రేపు పొద్దున ఆదివారం, రెడీ అవ్వండి, చర్చికి పోవాలా అని అంటారా? ఇంకా ఏం చెప్తారండి పాస్టర్ గారికి, పాస్టర్ గారు పిల్లకాయలు మాటిన దానికోసం ప్రార్థన చేయండి అని. వాళ్ళ పక్కేమో వాళ్ళ మాట మాట్లాడుతుంటారు, మన కాడికి వచ్చేమో మన దగ్గర ప్రార్థన చేయమంటుంటారు. వాళ్ళనే పంపించే దగ్గర పంపిస్తూనే ఉంటారు, వీళ్ళు మాత్రం దైవజనుల కోసం ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు. ఈ దైవజనులు ఏమో మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేయాలా, వీళ్ళకి మాత్రం మూటలు డబ్బులు ఇచ్చి ఊళ్ళు తిప్పుతుండాలి తల్లిదండ్రులు. ఎట్ట మారుతారండి మీ పిల్లలు? యవ్వన కాలమందు దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని సన్నిధిలో పెరగవలసిన మీ పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు, ఎక్కడుంటున్నారు? ఆదివారం వచ్చిందంటే ఒకడు క్రికెట్ బ్యాట్ తీసుకుని పోతాడు, ఆదివారం వచ్చిందంటే ఒకడు పిక్నిక్ పోతాడు, ఆదివారం వచ్చిందంటే
కొత్త సినిమా వచ్చిందని ఇంకొకడు పోతాడు. ఆదివారం వచ్చిందంటే స్పెషల్ క్లాస్ అని ఇంకొకరు పోతుంటారు. ఆదివారమే అన్నీ వస్తుంటాయి. మిగిలిన రోజులంతా ఇంటికాడ కూర్చొని టీవీ రిమోట్ నొక్కుంటా కూర్చొని ఉంటాడు. అమ్మ నాయన అన్ని తయారు చేసి ఇస్తా ఉంటే తింటా కూర్చొని ఉంటారు. ఆదివారం ఆరాధనకి వాళ్ళకు వచ్చిన దానిలో వచ్చే లాభం వాళ్ళకి మనం తెలియచేసే బాధ్యత మన మీద ఉంది. మీ పిల్లలకు ఏం నేర్పాలి? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండిరా అని చెప్పి నేర్పించాలి. దైవజనులు వస్తే ఇళ్లలో పిల్లకాయలు ఉండరు, యవ్వన బిడ్డలు. అమ్మ నాయన వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అమ్మని ఒక్కదాన్ని వదిలిపెట్టి నాయన కూడా వెళ్ళిపోతాడు. ఇక పాస్టర్ గారు పోయి వాళ్ళ అమ్మ కోసం ప్రార్థన చేసి పోవాలి. ఆమె ఏమైనా ఊరుకుంటుందా? మా ఆయన కోసం ప్రార్థన చేయండి సార్ అంటది. ఇంకోసేపు తగిలితే మళ్ళీ బిడ్డల కోసం ప్రార్థన చేయమంటది. ఇంకొద్దిసేపు ప్రార్థన చేయమంటే పలానా వాళ్ళకి బాగలేదయ్యా మా వాళ్ళ కోసం ప్రార్థన చేయని అంటది. అందరి కోసం ప్రార్థన చేయాలి, ఎవరు ఉండరు అక్కడ. అందరి కోసం దైవజనుడికి భారం పెడతారు కానీ వాళ్ళని సిద్ధపరిచి దేవుని సన్నిధికి తీసుకొచ్చే పని మాత్రం చేయరు. అలా దేవుని మీద ఆధారపడకుండా అందరికీ అనుకూలంగా దేవుడు తన సేవకుల్ని మీకు అనుకూలపరిచినందుకు మీరు ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దేవుని ఎదుట మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అది ఎవరో నష్టపోవట్లే, మీరే నష్టపోతున్నారు. దైవజనుడికి నష్టం లేదండి. దైవజనులు అందరి కోసం ప్రార్థిస్తారో ఆ దీవెనలు వాళ్ళ మీద ఉంటాయి. కానీ మీరు అమ్మిడి లేకపోవడం వల్ల, ప్రార్థనలో ఏకీభవించకపోవడం వల్ల నష్టపోయేది మీరే. చాలా సంవత్సరాలు అబ్రహాము శారమ్మ దేవుని వాగ్దానం పొందారు కానీ వారికి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్పును గురించిన టైం వాళ్ళకి తెలియచేయబడలా. ఎప్పుడు అబ్రహాం శారా గౌరవప్రాయంగా కలిసి ఆతిథ్యం ఇచ్చారో, ఇద్దరు కలిసి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు చెబుతున్నాడు, మీదటికి నీవు ఒక కుమారుణ్ణి కంటావు. ముందు ఎప్పటి నుంచో చెప్పున్నాడు దేవుడు. ముందు 18 సంవత్సరాల ముందే వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే నిర్ణయ కాలం ఒకటి రావాలి. ఆ నిర్ణయ కాలం ఎప్పుడు వచ్చిందో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి దైవజనులకు ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి మీదటికి ఒక కుమారుని నువ్వు కంటావు అన్నాడు. అప్పటికి ఆమె నవ్వుకుంది. ఏదోలే భోజనం పెట్టాం కాబట్టి మమ్మల్ని అభిమానించి ఒక మాట చెప్పారని మనసులో, ఓ ఇలాంటి మాటలు మేము ఎన్ని సంవత్సరాలు తింటున్నాం? ఓ 17 సంవత్సరాలు తింటానే ఉన్నాం. ఇవన్నీ జరిగే పోన్లేనా? నా వయసు ఎంత, నేనెంత, మా ఆయన ఎంత ముసలోడు, నేనెంత ముసలిదాన్ని, ఈ వయసులో పిల్లలు పుడతారా అని ఆమె సొంత తెలివితేటలతో ఆమె ఇష్టానుసారంగా ఆలోచన చేసుకుంది. వెంటనే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, శారా నీవు నవ్వనేలా, ఎందుకు నవ్వుకుంటున్నావు? నేను మీతో చెప్పిన మాట ఇస్తానని చెప్పాను కానీ ఎప్పుడు ఇస్తానని చెప్పలేదు. మీరిద్దరూ ఈరోజు మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కారణం చేత ఇప్పుడు ఆ టయాన్ని నేను విడుదల చేస్తున్నాను. మీదటికి నీవు ఒక కుమారుణ్ణి కంటావు, వాడు నవ్వు అని పేరు పెట్టుకుంటావు అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆమె వెంటనే అబద్ధం ఆడుతుంది, అయ్యా నేను నవ్వలేదయ్యా అని. ఎందుకంటే మన మనసులో ఏదో అనుకున్న దాన్ని దేవుడు మాత్రమే గ్రహించగలడు, ఇంకెవరు గ్రహించలేరు. సాతాను కూడా గ్రహించలేదు, తెలుసా మీకు? సాతాను కూడా అన్ని విషయాలు తెలియవు సాతాను కూడా. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి మాట్లాడతావో ఆ మాట సాతాను వింటాడో అప్పటి నుంచి వాడు గుర్తుపెట్టుకుంటాడు. కానీ నువ్వు మనసులో అనుకున్నది సాతాను కూడా తెలియదు. నీ మనసులో అనుకున్నది తెలుసుకోగలిగిన వాడు నీ దేవుడు మాత్రమే. సాతాను కూడా మనసులో అనుకుందంట, మహోన్నతునికి పైన నేను ఉండాలి అని. మనసులో అనుకున్నందుకే దేవుడు ఏం చేశాడు? పాతాళానికి దొక్కేశాడు సాతాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు ముందు మనం ఏమనుకున్నా కనబడతాయి, మనం ఏమనుకున్నా తెలిసిపోద్ది. అర్థమైందా?
ఇక ఏ మనిషికి తెలియదు, నీకు విరోధంగా పనిచేసే సాతానుకు కూడా నువ్వు ఏమనుకుంటుండవో తెలియదు. చాలాసార్లు మనం అనుకున్న విషయాలు బయటికి చెప్పకూడదు, ఎందుకంటే సాతానుడు మనకు శత్రుత్వాన్ని రెడీ చేసి పెడతాడు. మన కొన్ని విషయాలు దేవుడితో మాత్రమే చెప్పుకోవాలి, ఇంకెవరితో మాట్లాడడానికి లేదు. కాబట్టి పేతురు అంటున్నాడు, మీరు దీనమనసైన వస్త్రాన్ని ధరించుకోండి. ధరించుకోవాలంటే మీరు దేవుని కాడికి రావాలి. ఇంకొక మాట కూడా అంటాడు చూడండి పేతురు, ఇంకొక మంచి ఆలోచన మన అందరికీ కలిగించే మాట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, గర్వం, అహంకారం ఏ విధంగా ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళకంటే మనమే గొప్పగా ఉండాలా, వీళ్ళకంటే మనం గొప్పగా ఉండాలా అనే ఆలోచనే గర్వపు ఆలోచన. ఒకరితో మనకి ఎందుకంటే పోటీ, నీకు నువ్వు గొప్పగా ఉండాలని అనుకో, తప్పులేదు. నువ్వు గొప్పగా ఉండాలని ఆశించు, తప్పులేదు. ఇంకొకరికంటే నేను గొప్పగా ఉండాలన్న ఆలోచన నీకు మంచి ఆలోచన కాదు. దేవుడు అనడంలో తప్పులేదు. నేను మిమ్మల్ని అందరికంటే గొప్పవాళ్ళగా చేస్తానన్నాడు దేవుడు, ఆయన అనడం తప్పులేదు. కానీ నువ్వు అనుకోకూడదు, నువ్వు అందరిలాగే అందరికంటే తక్కువగా ఉన్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకోవాలి. నువ్వు అట్లా ఎప్పుడు నువ్వు అనుకుంటావో అప్పుడే అందరితో కలిసి అందరితో కలివిడిగా ఉండగలవు. నేను వీళ్ళకంటే గొప్ప అని ఎప్పుడు నీ మనసులో వస్తుందో అందరూ వచ్చి నిన్ను పలకరించేద్దా, నువ్వు వందనాలు చెప్పవు. కనీసం సంఘానికి ఒకరు ముందు ఎవరు చూస్తే వాళ్ళు అమ్మ వందనాలమ్మా, అయ్యా వందనాలయ్యా అని చెప్పాల్సింది పోయి వాళ్ళని చూసినా కూడా వాళ్ళు వచ్చి వందనాలు చెప్పేదాకా మనం ఏం చేస్తాం? మన కాడికి వాళ్ళు వచ్చి వందనాలు చెప్పేదాకా మనం చెప్పం వాళ్ళకి వందనాలు. అదే గర్వం. ముందు నువ్వు చూసావా వందనాలమ్మ అని చెప్పు, తప్పే ఉంది. అది దేవునికి నువ్వు ఇచ్చే గౌరవం, నీ ప్రవర్తనకి నువ్వు ఇచ్చేటువంటి గౌరవం. అది నీ ప్రవర్తన దేవుని ఎదుట తగ్గింపు కలిగిన ప్రవర్తన అని చెప్పడానికి సాక్ష్యం. అది చిన్న విషయాలండి, పెద్ద పెద్దవి కూడా కాదు. మనం క్రైస్తవులు చేసే తప్పులు ఏంటంటే చిన్న చిన్నవే. చిన్న చిన్న విషయాల్లో మనం గర్వ ప్రదర్శన చేస్తాం, అది దేవునికి సరైనది కాదు. వందనాలు ఎందుకు చెప్తారండి ఒకరికొకరు? ఒకరిని చూసి ఒకరు వందనాలు ఎందుకు చెప్తారు? గట్టిగా చెప్పండి, పర్లేదు, నాకు వినపట్లే. వందనాలని చెప్తారు. మనకి వాక్యంలో కూడా మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవడం ఉంది. ఎందుకు చెప్తారు వందనాలని? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా మీరు? ఎందుకు వందనాలు చెప్పాలి? దానివల్ల ఏంటి యూజ్ ఏంటి? వందనాలని ఒకరికొకరు ఎందుకు చెప్పుకుంటామంటే నీవు కలిగినటువంటి క్రీస్తుని చూసినప్పుడు నువ్వు వందనాలు చెప్పాలి. మన హృదయాలలో ఎవరుంటారండి? క్రీస్తు ప్రభు ఉంటాడు. నీవు వెదుటి మనిషిలో దేవుని చూడగలిగినప్పుడు ఆ మనిషికి నువ్వు వందనాలు చెప్తున్నావు అంటే అది ఎవరికి చెప్తున్నట్టు? నువ్వు దేవుడికే చెప్తున్నట్టు. పలానా ఎంకమ్మకో పుల్లమ్మకో కాదు నువ్వు వందనాలు చెప్పేది. ఏమంటే పేతురు తన పత్రికలో ఇంకొక మాట రాశాడు చూడండి, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 16వ వాక్యంలో ఒక మధ్య భాగంలో ఒక మాట ఉండదు చూడండి మీరు. అమ్మా, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువునిగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితములో కొనసాగే ప్రతి బిడ్డ ఏమని ప్రార్థిస్తారంటే, ప్రభువా నా హృదయములో నువ్వు ఉండు, నన్ను నడిపించని ప్రార్థన చేస్తాడు. అవునా? ఇంకా కొంచెం లోతుకెళ్తే జ్ఞానైన సొలొమోను చెప్పినట్టు సామెతలు 3:6లో రాయబడినట్టుగా నా ప్రవర్తన అంతటి యందు నా దేవుడికి అధికారాన్ని ఇస్తాను. నేను దేవుని అధికారానికి నీ ప్రవర్తన అంతటిని ఒప్పుకోవాలి. అదే క్రైస్తవ్యం. నీవు ఎవరిని పోలి నడవాలంటే క్రీస్తుని పోలి నడవాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని బట్టి నడవాలమ్మా? ఎవరిని బట్టి? ఒకరిని క్షమించిన, ఒకరిని గద్దించిన, ఒకరిని ప్రేమించిన మనం క్రీస్తుని బట్టే చెయ్యాలి. ఎందుకు వందనాలు చెప్పుకోవాలంటే ఒకరిలో ఉన్న క్రీస్తుని ఒకరిని చూసి ఒకరు వందనాలు చెప్పుకోవాలి. నీలో ఉన్న క్రీస్తుకు వందనాలు, నాలో ఉన్న క్రీస్తుకు నువ్వు వందనాలు చెప్తావో లేదో అది నీ ఇష్టం. అది వందనాలు చెప్పేటప్పుడు మనకి ఎవరు కనిపిస్తారంటే నిజమైన భక్తి పరులకి ప్రభువే కనిపిస్తాడు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు ప్రభువే కనిపిస్తాడు. మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలామంది వృద్ధులు ఉన్నారేడా, మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అవ్వలను చూసినట్టుగా, మా అమ్మలను చూసినట్టుగా ఆ ప్రేమ కనిపిస్తుంది నాకు. అందుకే మిమ్మల్ని అందరినీ క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకు నిలబడిన మిమ్మల్ని చూసినప్పుడు మీకు వందనాలు చెప్పాలనిపించింది. మొదట మీకే వందనాలు చెప్పాను నేను. ఆ వందనాలు ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని పలకరేయడం కాదు, మీరు కలిగి ఉన్న క్రీస్తుకి నా వందనాలు అని చెప్పాను. నేను క్రీస్తు కొరకు మీ మధ్యకి వచ్చాను కాబట్టి మీరు నన్ను చూసినప్పుడు నాకు మీరు వందనాలు చెప్పారంటే నాలో ఉన్న నా ప్రభుకి మీరు వందనాలు చెప్పినట్టు. ఇప్పుడు ఈ మనసు మీకు ఉన్నిందనుకోండి, ఎవరికైనా మీరు ముఖం చాటేస్తారా? ఏమ్మా చాటేస్తారా? ఇప్పటి వరకు ముఖం చాటేసున్న వాళ్ళు, ఇప్పటి వరకు ముఖం చాటేసుకొని ముందు వాళ్ళే చెప్పాలనుకునే వాళ్ళు ఇక మీదట మీరే ముందు చెప్పేటట్టు నేర్చుకోండి. ఒకరిని చూసి ఒకరు మీరు ఎదురు పడగానే ఒకరిని చూసి ఒకరు వందనాలు చెప్పుకోండి. మీ ఇంట్లో కూడా మీరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు వందనాలు చెప్పుకోండి, తప్పులేదు. ఎందుకంటే ప్రభువుని గణపరచడానికి, స్తుతించడానికి అదొక మంచి దారి. అది కూడా నీ దీనత్వానికి, నీ తగ్గింపు జీవితానికి ఒక గుర్తు. అంతటితో ఆగకూడదు, చాలా ఉన్నాయి. కానీ సమయానుకూలంగా మీకు అన్నీ అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. రెండవది ఇంకొక మాట కూడా చూడండి అక్కడ, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. ఆమేన్. హెచ్చించే పని దేవుడిది మాత్రమే, నీది కాదు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే, నిన్ను నువ్వు కనుపరుచుకుంటే, నీకోసం నువ్వు ఏదో ఆరాట పడితే 1 రోజు 2 రోజులు అంతే, తర్వాత నువ్వు కనపడవు. అదే దేవుడు నిన్ను హెచ్చిస్తే ఆ ఘనత నీకు స్థిరంగా ఉంటుంది. అసలు హెచ్చింపు మీద మన మనసు ఉండకూడదండి. దేవుడు మనల్ని హెచ్చించాలంతే. మనల్ని మనం గొప్ప చేసుకోవాలన్న ఆశ మనకు ఉండకూడదు. అది మంచి బుద్ధి కాదు, అది చెడ్డ బుద్ధి. దేవుడు నిన్ను హెచ్చించేలాగున నీ మనస్సును ట్యూన్ చేసుకోవడం నీ బాధ్యత, అంతే. ప్రభు హెచ్చించుకోమన్నాడా తగ్గించుకోమన్నాడమ్మా? చెప్పండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నాడు, కానీ హెచ్చించుకున్నవాడు ఇంకా హెచ్చిస్తానని చెప్పలే దేవుడు. మనకి ప్రభు ఇచ్చిన సూక్తి ఏంటంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు మనం హెచ్చించుకుందామా తగ్గించుకుందామా? ఏమండి? మాటల్లోనా క్రియల్లోనా? మాటల్లోనా క్రియల్లోనా తగ్గించుకునేది? సమయం వచ్చినప్పుడా లేకపోతే మాటల్లో నలుగురిలో కూర్చున్నప్పుడా తగ్గించుకునేది? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు తగ్గించుకో. సమాధానకర్త అయిన దేవుడికి చోటి, సమస్యల్లో పడుకో, నిన్ను నువ్వు దేవుని కోసం సమర్పించుకో. నిన్ను ఎవరైనా కించపరిస్తే, హేళన చేస్తే, అవమానపరిస్తే, బాధ పెడితే, కష్టపెడితే అది నీ దేవుణ్ణే చేస్తున్నారు వాళ్ళు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. దానికోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. దుమ్మెత్తి పోసుకొని ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు కలిగిన నీ ప్రభువు ఆ విషయంలో ఆ బాధ భరించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెవరు సొత్తు? నువ్వెవరు సొత్తమ్మా? నా శరీరం, నా జీవితం, నా సొత్తు, నా ఇష్టం అనుకున్నావు అనుకో, నువ్వు అడ్డ ఏడవలసిందే. ఎప్పుడైతే నువ్వు దేవుని సొత్తు అనుకుంటావో, ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎవరు నిన్ను కష్టపెట్టినా, ఎవరు నిన్ను అవమానపరిచినా
నా దేవుడు చూసుకుంటాడులేనని మరుక్షణంలో నువ్వు ప్రశాంతంగా ఉంటావు. రోజులు కాదు, ఆ క్షణంలోనే నీ సమస్యను దేవుడికి ఇచ్చి నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవరో ఏదో అన్నారు అనాంతనే గింజుకుంటా ఏడ్చుకుంటా ఉన్నావనుకో, అంటే అర్థమైంది నీ సమస్యను దేవుడికి ఇలేదని అర్థం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో నీ భారాన్ని నాకు అప్పగించన్నాడు కదా. కీర్తన 55:22లో నీ భారాన్ని నా మీద మోపని అన్నాడు కదా. మరి నీవు మోపుతున్నావా? నా గురించి నా దేవుడు తెలుసు, నా దేవుడే చూసుకుంటాడని ధైర్యం నీకుందా? లేకపోతే ముష్టిద్దానికి వెళ్తున్నావా? ఎందుకంటావు ఏమంత తక్కువగా ఉన్నానా అని నువ్వు వాదన దిగి నువ్వు గొడవలు పడి నీ నీ యొక్క వాదన గెలిపించుకోవాలని ఆతృతలో ఉన్నావా? అలా చేస్తే ఒక రోజుతోనే నీ సమస్య నువ్వు ఏదో చేసుకున్నావు అనుకుంటావు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి సంతోషంగా ఉండరు. ఇంకా 4 మాటలు అంటారు. నువ్వు ఉన్నప్పుడు అనేది ఒక మాటే, నువ్వు లేనప్పుడు 4 మాటలు అంటారు. మొదటి మాటతో గమ్మునుంటే దేవుడు వాళ్ళకి ముటిక వేసి మరలా నీ దగ్గరికి పంపిస్తాడు. నా బిడ్డను అట్ట అంటావా? అమ్మ పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, నన్ను క్షమించమ్మా, నిన్ను అట్లా అనకుండా ఉండాల్సింది, నా అప్పుడు మనసు బాగలేక నేను అని దేవుడు నీ దగ్గరికి మళ్ళీ ఆ వ్యక్తిని క్షమాపణకు పంపిస్తాడు. లేకపోతే ఆ మనిషి నీ మీద కాకిలాగా ఊరంతా కాకి కూసినట్టు అంతా చెప్పి పెడతాడు నీ గురించి. మనం పోరాటం మంచిదా, దేవుడికి అప్పగించడం మంచిదా? ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఈ భారతదేశంలో కొడితే కొట్టించుకుంటున్నారు, తిడితే తిడుచుకుంటున్నారు, పడితే భరిస్తున్నారు. ఎందుకో చెప్పండి? దేవుడు చూసుకుంటాడని. దేవునికి స్తోత్రం. ఏంటండి? దేవుడు చూసుకుంటాడని సహిస్తుంటారు, సహనం కలిగి ఉంటారు. లేకపోతే వాళ్ళకి లేదా రోషం లేదండి? క్రైస్తవులకి వాళ్ళకి కోపాలు రావా? వాళ్ళలో ఉండేది కూడా రక్త మాంసాలే కదా, మరి వాళ్ళు కూడా మనుషులే కదా. మరి ఎందుకు వాళ్ళల్లో సమస్యలు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, అరుచుకోవట్లేదు, కొడితే కొడుచుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు మౌనం వహిస్తున్నారంటే దేవుడు చెప్పాడు, నాకు అప్పగించండి, పగ తీర్చుట నా పని, మీరు నా వైపు చూసి నాకు అధికారం ఇచ్చి మీరు నా మార్గంలో నడవండి అని చెప్పాడు. తగిన కాలమందు నిన్ను ఆయన హెచ్చించాలంటే నువ్వు ఆయన దేవునికి చోటు ఇవ్వాలి. చెప్పండి, ఏమి ఇవ్వాలి? దేంట్లో చోటు ఇవ్వాలి? నీ సమస్యల్లో చోటు ఇవ్వాలి, నీ అనారోగ్యంలో చోటు ఇవ్వాలి, నీ శత్రుత్వంలో చోటు ఇవ్వాలి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి బాధలో దేవుడికి చోటు ఇవ్వాలి. నీకున్న ఏ బాధ అయినా సరే ఆ బాధలో దేవుడికి చోటు ఇవ్వాలి. తండ్రి, నేను ఈ బాధ భరించలేను, నువ్వు నాలోకి వచ్చి నాకు ఈ బాధ తొలగించు అని ఆయనకు అప్పగించాలి. నువ్వు ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత నువ్వు మరలా విచారపడకూడదు, మళ్ళా బాధపడకూడదు, మళ్ళా దాని గురించి తలంచుకొని ఏడవకూడదు. ఎందుకని? ఆయన అన్నాడు, నువ్వు ఆలోచించడం వల్ల మోరడున్నది బారడు కాదు, బారడున్నది మోరడు కాదు అన్నాడు కదా ప్రభు. కాబట్టి నువ్వు విచారించడం ద్వారా, బాధపడడం ద్వారా నీ సమస్య పరిష్కారం కాదు. దేవుడు తగిన కాలములో నువ్వు చేసిన ప్రార్థనకి, నువ్వు దేవుడికి ఇచ్చిన అధికారానికి, నువ్వు దేవుని మీద ఆధారపడిన దానికి ఒకానొక టైంలో దేవుడు నీ పనిని జరిగిస్తాడు. ఆమెన్. అప్పటిదాకా నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని పనిలో దేవుని చిత్తానుసారంగా ఆయనను స్తుతిస్తూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆ నీతిలో నువ్వు నడవాలి, ఆ సత్యములో నువ్వు నడవాలి. అప్పుడే దేవుడు తగిన కాలమందు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్లా కాకుండా నీ అంతటా నువ్వే ఏదో సాధిద్దామని పోతే ఉన్న రక్షణ కూడా కోల్పోతావు, ఉన్న భద్రత కూడా
కోల్పోతావు. ఆయన నీకు ఇచ్చే క్షేమాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. మన దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి, ఎవరు? మన దేవుడు నమ్మితే నమ్మకానికి తగినంత బలమైన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ప్రభునందు బలమైన దృఢమైన నమ్మకంతో ప్రభునందు మనం ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న విజయాన్ని నువ్వు సాధిస్తావు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడింది, నమ్మకస్తులకు మెండుగా దీవెనలు కలుగును. నమ్మకస్తులకు మెండుగా దీవెనలు కలుగుతాయి. కాబట్టి దేవుని చేతిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వెవరివండి? నువ్వెవరివి? దేవుని బిడ్డవే. చెప్పండి, ఎవరు నువ్వు? నువ్వెవరమ్మా? దేవుని బిడ్డవే. దేవుని బిడ్డలనే వాళ్ళు దేవుని చేతిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, అక్కడ రాయబడింది. చివరిగా నేను ముగించేస్తాను. అక్కడ ఒక మాట అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత ఏదైనా, మీ బాధ ఏదైనా ఆయన మీద మీరు వేయాలి. చాలామంది ఇలాగే పాస్టర్లో మేము వాక్యం చెప్తుంటే ఎట్లా వేయాలబ్బా అని కొంతమందికి డౌట్లు ఉంటాయి. నా బాధ పోవడం లేదే, నా కష్టం పోవడం లేదే, ఎట్లా నా బాధ అంతా ఆయన మీద వెయ్యాలి అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుందంటే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి ఫస్ట్. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ఏమండి, ఏమై ఉన్నాడు మన దేవుడు? సజీవుడై ఉన్నాడు. స్తోత్రం. చెప్పండి, ఎవరమ్మా మన దేవుడు? ఎవరు? చెప్పండి, ఎవరు? సజీవుడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు సమాధిలోనికి మరియమ్మ వెళ్ళి ఆయన శవాన్ని నాకిండయ్యా నేను తీసుకొని పోతానని దేవదూతలు అడిగినప్పుడు దేవదూతలు ఏం చెప్పారు? ఆయన సజీవుడై ఉన్నాడు, మీరు మృతులలో వెతకడానికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ ఆయన ముందుకి మీ ఇంటికే వచ్చాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు సజీవుడు. చెప్పండి గట్టిగా, ఎవరు మన దేవుడు? సజీవుడు. నీ చింత యావత్తు ఆయన మీద నువ్వు వేయాలంటే ఏమండి, ఆయన ఉన్నాడని నమ్మకం నీకు ఉండాలి కదా. ఉంటే ఆయనకి బాధ్యతని, అయ్యా నా పలానా కష్టంలో ఉన్నానయ్యా, అది నువ్వు నాకు అప్పచెప్పమన్నావు కాబట్టి నా కష్టాన్ని నీకు అప్పచెప్తాను, అది నేను చేయలేను, ఆ పని నా వల్ల కాదు, నువ్వే ఈ పని జరిగించని ఆయనకు అప్పచెప్తావు. అంటే అప్పచెప్పడం అంటే ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేసి నీ కష్టాన్ని ఆయనకు అప్పచెప్పడం, అంటే తెలియజేయడం. తెలియజేసిన తర్వాత మరలా ఆ బాధ నీకు వచ్చినప్పుడు ఏమనాలి? ఆ విషయాన్ని నా దేవుడికి అప్పచెప్పున్నాను, ఆ విషయాన్ని దేవుడే చూసుకుంటాడని చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలా? దేవుడు చెప్పున్నాను, దేవుడు చూసుకుంటాడని చెప్పాలి, అంతే. అది అప్పచెప్పడం అంటే. చూడండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇస్సాకు అబ్రహాము దేవుడి యొక్క మాటకు లోబడి అబ్రహాం ఇస్సాకును బలివ్వడానికి పోతున్నప్పుడు ఇస్సాకు అడిగాడు, నాయనా అన్నీ ఉన్నాయి కానీ బలిపీయటానికి గొర్రెపిల్ల లేదే, గొర్రెపిల్ల ఎక్కడ నాయనా అన్నాడు. అబ్రహాం ఏం చెప్పాడు? చెప్పండి, ఏం చెప్పాడమ్మా? ముందే అబ్రహాం చెప్పాడు, దేవుడు చూసుకుంటాడు నాయన గొర్రెపిల్ల సంగతి అన్నాడు. తీరా ఆయన బలి ఇవ్వబోయేటానికి దేవుడు ఏం చెప్పాడు? ఆ పొదలో చిక్కుకున్న గొర్రె ఆడ ఉన్నది, దాన్ని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. అబ్రహాం ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు నాయన, నువ్వు రా అన్నాడు. ఇప్పుడు దేవుడు చూసుకున్నాడా లేదా ఏమ్మా? ఇప్పుడు అబ్రహాంని ప్రశ్నించారు, అయ్యా నీ కొడుకుని
బలి ఇవ్వడానికి తీసుకుపోతున్నావే, ఏంటి అసలు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఏం లేదు, నా దేవుడు నాకు బిడ్డని ఇవ్వమంటే బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డని బలి ఇవ్వమని అడిగాడు, ఆయన చెప్పినట్టుగా చేయడానికి నేను ఆ బిడ్డని బలి ఇవ్వడానికి తీసుకుపోతున్నాను అని అన్నాడు. అవునా, మరి అట్లా బలి చేస్తే ఎట్లా నీ పరిస్థితి అంటే, ఆయన ఇవ్వమన్నాడు కదా, ఆయన ఇవ్వమన్నాడు కాబట్టి ఇచ్చేసాను అనుకోండి, నాకు కావాలన్నప్పుడు ఆయన మళ్ళీ నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నా భారాలని మోసేవాడు, ఆయన చెప్పిన పని నేను చేయడం నా ధర్మం. మీ చింత యావత్తు నీ దేవుడు మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వెందుకు ఆయన కాడెత్తుకోవు? నా కాడి తేలిగ్గా ఉంటుంది అన్నాడు కదా, నా బరువు మీకు భారంగా ఉండదని చెప్పాడు కదా, మరి ఎందుకు మనం ఆయన కాడిని ఎత్తుకోవట్లేదు? ఏంటి ఆయన కాడి? ప్రభు మన మీద పెట్టిన కాడి ఏంది చెప్పండి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకటమే ఆయన కాడి. వెతుకుతున్నారా నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారా? ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చోన్నారు, మీరందరూ ఇక్కడ ప్రార్థనలో ఎందుకు కూర్చోన్నారో తెలుసునా మీకు? మీ ఉద్దేశాలు ఏమైనా కానీ వాక్యానుసారమైన ఉద్దేశం ఏంటంటే, ఆయన నీతి, ఆయన రాజ్యం మీరు కాపాడుకోవడం కోసంగానే దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. మేము ఎందుకు వచ్చామంటే, మేము కూడా ఆయన రాజ్య స్థాపన కోసం పనివాళ్ళగా పనిచేయడానికి దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీ మధ్యకి మేము వచ్చాము. దీని ద్వారా మాకు దేవుని దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు మీకు ఈ మాట మేము చెప్పడం ద్వారా మీరు ఒక దీవెన పొందుతారు. మనమందరం కూడా దేవుని యొక్క రాజ్య స్థాపన కోసమే ఉన్నాం. ఈ మీటింగ్స్ జరుగుతున్నాయంటే మనం అందరం ఏం చేయాలా? కొంతమంది పండగలు వచ్చినాయి అనుకోండి, బంధువుల్ని, స్నేహితుల్ని, వాళ్ళని వీళ్ళందరూ పిలుచుకుంటారు. మన దురదృష్టం ఏంటంటే, మన క్రైస్తవులు మనం ఎంత పెద్ద పండగలు చేసుకుని ఎవరిని పిలవరు మన వాళ్ళు. అర్థమైందా? మరి మా చర్చిలో పండగలు జరుగుతున్నాయి, దూర ప్రాంతాల నుంచి పాస్టర్లు వస్తున్నారు, మీరు రండి, మీకు మంచి జరగద్ది, ప్రార్థన చేస్తారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు బాగా దీవెనకరంగా ఉంటారు, మీ పాపాలు శాపాలు తొలగిపోతాయి, దైవజనులు పవిత్రులు, పరిశుద్ధులు, పాపాలు చేయకుండా దేవుని కోసం నీతిగా పవిత్రంగా బతికేవాళ్ళు, వాళ్ళు చేయి దాకినా బాగుపడతారు మీరు అని మనం చెప్తున్నామా? ఏమండి చెప్తున్నామా? పెళ్ళిళ్ళు అయినా కొత్త పెళ్ళి కొడుకు సంవత్సరం అయినా కూడా పండక్కి అల్లుడు రావాలి ఇంటికి. మనకి సంవత్సరం కాదు కదా, ఎన్ని సంవత్సరాల పండగలు జరిగినా ఒక్క పండగకు కూడా మన వాళ్ళని మనం పిలుస్తున్నారా లేదా? మీరు పిలిచినారనుకో జీవితంలో మర్చిపోరండి వాళ్ళు. దేవుని స్తోత్రం. మీరు కానీ పిలుచుకొచ్చి మందిరంలో కూర్చోబెడితే వాళ్ళని, ఇక జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు వాళ్ళు. ఇంత గొప్ప మంచి పనిని మా ఎడల మా వాళ్ళు కలిగి ఉన్నారని సంతోషపడతారు. మీకు ఒక మాట చెప్పనా? మీరు ఆ విధంగా చేయకపోతే మీరు పాపాత్ములు అవుతారు. మేలు చేయనెరిగి ఉండి మేలు చేయకపోతే అది పాపం అని ఉంది బైబిల్లో. ఈ టీవీలో వినే వాళ్ళకు కూడా నేను చెప్పే మాట ఏందో తెలిసిన, మీరు మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయకపోతే అది పాపం. కాబట్టి మీరేం చేయాలి? దేవుడి కార్యం జరిగేటప్పుడు మన రక్త సంబంధికుల్ని, మన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ మనం దేవుని సన్నిధికి ఆహ్వానించాలి. హల్లెలూయా. ఇది కొత్త సాంప్రదాయమేం కాదు, మన తాతల ముత్తాతల నుంచి మనం ఆచరించిన సాంప్రదాయమే. కానీ క్రైస్తవ్యంకి వచ్చేలేక మనం చేయట్లేదు. అన్నీ ముందే డిసైడ్ చేసేస్తా, వాడు మారడు, ఈడు మారడు, అది మారదు, ఇది మారదు, ఇట్లాంటి మాటలతో ముందే నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తావు. వాళ్ళని ముందే చెప్పేస్తావు, వాళ్ళు రారు, వీళ్ళు రారు అని నువ్వే చెప్పేస్తావు. ఎట్టొస్తారు? ప్రార్థించే నీ నోటితో ఆశీర్వాదం వచ్చినాయి పలకలు, కానీ శాపనార్థం వచ్చిన వాళ్ళు వెలిగితే ఎట్లా? ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయి. ఇక్కడేమీ అశ్లీల దృశ్యాలు జరగట్లేదు కదా, వాళ్ళని మీరేం తప్పుడు మార్గాలకు పిలవట్లేదు కదా. సినిమా వస్తే 10 మందిని పిలుచుకుపోతున్నాడు ఒకడు,
కొత్త సినిమా వచ్చింది రండి పోదాం రండి అని ఒక పరిశుద్ధమైన దేవాలయానికి మందిరానికి రప్పించడానికి కనీసం ఒక చిన్న ప్రయత్నం అన్నా నువ్వు చేయాలి కదా. దేవుని మందిరానికి వస్తుండవు పోతుండవు. నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్కరికన్నా ప్రయోజనం ఉందా? మనం వచ్చి కూర్చుంటాం ప్రార్థనకి అంతే. ఇక మిగిలిన పని అంతా ఎవరు చేయాలా? దైవజనుడు చేయాలా, లేదంటే దేవుడు చేసుకోవాలా? దైవజనుడన్నా చేయాలా, లేదంటే ఎవరైనా ఒకరు ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ఏం చెప్తారో తెలుసా? మేము పులిపెట్టి దిగ్గానే, సార్ ఒకసారి మా ఇంటి దాకా రావాలి సార్ అంటారు. ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు ప్రార్థన చేస్తారని. నువ్వు చేయకూడదా? నువ్వు ప్రార్థనకు వచ్చేదానివి కదా, 10 ఏళ్ల నుంచి చేస్తున్నావు కదా ప్రార్థన. ఇంటి పక్కింటి వాళ్ళకి నువ్వు ప్రార్థన చేస్తే తప్పేంటి? నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు దేవుని సందుకు వస్తారు. మేము ప్రార్థన చేస్తే వాళ్ళు భయంగా భీతిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మేము వాళ్ళకి తెలియదు కదా. నువ్వు బాగా తెలిసిందానివి, నువ్వెందుకు ప్రార్థించట్లేదు? మెరుగు పొరుగు వారిని మీరే దర్శించాలా, మీరే ప్రార్థించాలా, మీరే వాళ్ళని దేవుని సందుకి నడిపించాలా, దైవజనుడు కాదు. దైవజనుడు చేసే పనులు దైవజనుడు చేస్తాడు, దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు. కానీ మనం మాత్రం అలా చేయటం వల్ల. ఎందుకు ఇలా చేయాలంటే పేతురు ఒక మాట చెప్పాడు, అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. పేతురు ఏం చెప్పాడంటే లాస్ట్లో ఒక మాట అంటాడు, 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుతున్నానని వెదకుచూ తిరుగుచున్నాడు. వింటున్నారా మీరందరూ? సాతానుడు ఏమంటున్నాడు? టైం దొరికితే నేను తినేస్తా, టైం దొరికితే ఎవరినొకరిని మింగేస్తా అని వాడు తిరుగుతున్నాడంట. వాళ్ళని తప్పించే బాధ్యత మీకు లేదా? వాళ్ళని రక్షించే బాధ్యత మీకు లేదా? మీ పితరులు చచ్చిపోయిన వాళ్ళు నరకంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, మీకు తెలుసా ఆ విషయం? మీ పితరులు నరకంలో ఉండి ఏం ప్రార్థిస్తున్నారు తెలుసా? నా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మా అమ్మ నాయన ఉన్నారు, ఇదిగో మా బంధువులు ఉన్నారు, మా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ రక్షణ మార్గాలకు నడిపించు దేవుడా అని నరకంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బ్రతికున్న మీరు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవడం కంటే వాళ్ళ కోరికను బట్టి మీ ఇరుగు పొరుగుని, బంధువుల్ని, స్నేహితుల్ని దేవుని కాడకు తీసుకొచ్చి ఆ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మీరు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. మీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు తెలుసా నరకంలో పడి? మీరు నరకంలో పడిన మీ బంధువులు, మీ స్నేహితులు ఏం చేస్తున్నారు తెలుసా? మా వాళ్ళను రక్షించిన ఆయన, మా వాళ్ళని రక్షించిన ఆయన, మేమున్న ఈ స్థలమునకు మా వాళ్ళు రాకూడదు దేవా అని నరకంలో ఉన్నటువంటి మీ వాళ్ళు దేవుడికి ప్రార్థిస్తున్నాడు. అందుకే ఎక్కడో ఉన్న జువ్వల దీనికి దైవజనుడు పంపించినాడు. ఎక్కడో ఉన్న దేవుని బిడ్డల్ని మీ ఊరికి పంపిస్తున్నాడు, సువార్త చెప్పిస్తున్నాడు, దేవాలయాన్ని కట్టిస్తున్నాడు. మీ కొరకు మంచి పాటలు, మంచి సంగీతం, మంచి ఆరాధనతో కూడినటువంటి ఆత్మ నడిపింపు కలిగిన ఒక మంచి ఆత్మీయ వాతావరణం ఇక్కడ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పటికి కూడా అంతా రెడీ అయిందండి భోజనాలు. ఏమ్మా పాస్టర్ గారు, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేదానికి మనుషులు కావాలండి, తినేదానికి మనుషులు కావాలి. తీసుకొని రావడానికి మీరేమేం బాధపడుతున్నారా? కష్టపడి తయారు చేసిన వాళ్ళకంటే వచ్చి తినిపోయే వాళ్ళది పెద్ద కష్టం అమ్మా. తినిపోయేది కష్టమా? ఇప్పుడు భోజనాలు రెడీ అయిపోయినాయి, టేబుల్స్ రెడీ అయిపోయినాయి, అన్ని భోజనాలు వడ్డించడానికి పని వాళ్ళు రెడీగా ఉన్నారు. తినిపోవడానికి మనుషులను పిలవండి రా నాయన అని అంటే, తినిపోవడానికి మనుషులను పిలవండి అయ్యా అని అంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ సంగతి మాకెందుకులే అయ్యగారు, మాకు పెట్టండి మేము తినిపోతాం అంటున్నారు. అంతే కదా? వాళ్ళ సంగతి మాకెందుకు? మీ వాళ్ళు కింద నుండి ప్రార్థన చేస్తున్నారమ్మా, మా వాళ్ళని ఇక్కడ రానియకుండా కాపాడు దేవుడానని నరకంలో ఉన్న వాళ్ళు. ఏమండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో
ఆ ధనవంతుడు చేసిన ప్రార్థన ఏందండి? ఆ ధనవంతుడు చేసిన ప్రార్థన ఏందమ్మా? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండునట్లు లాజరును పంపించండి అయ్యా అని అంటున్నాడు. లాజరును పంపించండి అయ్యా అని అంటే అబ్రహాం చెప్తున్నాడు, అక్కడ దేవుని సేవకులు ఉన్నారు, సువార్త చెబుతున్నారు, వాళ్ళు చెప్పిన మాటలు విని మారు మనసు పొందితే సరి, లేకపోతే వాళ్ళు కూడా నీ దగ్గరికే వస్తారు. ఏమ్మా, మీ వాళ్ళ కన్నీటి ప్రార్థన కన్నా మీరు స్పందించొద్దు? మీ వాళ్ళు నరకంలో పడి ఏడుస్తున్నారే, నా బిడ్డలు ఇక్కడికి రాకూడదని, వాళ్ళ కోసమని మీరు ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళ కొరకన్నా చెబుతున్నారా మీరు? యేసు ప్రభు దెబ్బలు తిన్నాడు, అవమానాలు పొందాడు, రక్తసిక్తమైన గాయాలు పొందాడు. ఒక్క మాట అనిపించుకుంటే ఏమవుద్దమ్మా నీకు? ఒకవేళ పిలిచేవు నేను అనుభా అని అన్నారు, ఆ ఒక్క మాటకి ఏమవుద్ది నీకు? ఏమన్నా ఒళ్ళు సిల్లు పడద్దా? ఒళ్ళు ఏమన్నా బాధపడద్దా నీకు? నేను రానుబా అని ఒక మాట దుర్భాషలు ఆడారు అనుకో, ఏమవుద్ది? సరేలయ్యా, మంచి పని అని పిలిచానయ్యా అని అనుకో, గమ్మునురా. ఒక మాట అనిపించుకోవడానికి ఏమి? యేసు ప్రభు పొందిన గాయాల కంటే, యేసు ప్రభు పొందిన అవమానాల కంటే అదే పెద్ద అవమానమా? మనం అలా చెయ్యం. ఎంతసేపటికి పాస్టర్ గారే చెప్తుంటాం, పాస్టర్ గారు వాళ్ళు మారాలా, వీళ్ళు మారాలా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మారాలంటే ఒట్టి ప్రార్థనే సరిపోదు, క్రియలు కూడా అవసరం. ఒక పాపి మారాలంటే ఏం కావాలమ్మా? ప్రార్థనే కాదు, క్రియలు కూడా అవసరమే. క్రియలతో కూడిన ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఒక పాట పాడి ముగించేస్తాను. సాతానుడు గర్జించు సింహంలాగా ఎవరిని తినేద్దామని తిరుగుతూ ఉన్నాడంట. కాబట్టి మనమైతే మన ప్రభు మనల్ని మేలుకొల్పమంటున్నాడు ప్రజల్ని. మన ప్రజల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం. నన్ను కాపాడి నా యేసయ్యా సజీవుడు, సజీవుడు. అందరం చప్పట కొట్టు పాడొచ్చు. నన్ను కాపాడి నా యేసయ్యా సజీవుడు, సజీవుడు. నన్ను రక్షించే నా యేసయ్యా రక్షకుడు, రక్షకుడు. నన్ను కాపాడి నా యేసయ్యా సజీవుడు, సజీవుడు. నన్ను రక్షించే నా యేసయ్యా రక్షకుడు, రక్షకుడు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. నన్ను కాపాడి నా యేసయ్యా సజీవుడు, సజీవుడు. నన్ను రక్షించే నా యేసయ్యా రక్షకుడు, రక్షకుడు. ఆమేన్. స్తోత్రం. ఓ హల్లెలూయా. తొంభది తొమ్మిది గొర్రెలను విడచి వెదకి నన్ను రక్షించెను. 99 గొర్రెలను విడచి వెదకి నన్ను రక్షించెను. నా యేసు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు ఎడబాపలేరు. నా యేసు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు ఎడబాపలేరు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా
సజీవుడు సజీవుడు నన్ను రక్షించే నా యేసయ్యా రక్షకుడు రక్షకుడు. ఆమేన్. చప్పట్లు కొడదాం. గ్లోరీ. మనల్ని రక్షించే మన దేవుడు సజీవుడై ఉన్నాడు. మనం రక్షించే మన ప్రభు రక్షకుడై ఉన్నాడు. నశించిన నన్ను వెదకి దరికి చేరి రక్షించెను. నశించిన నన్ను వెదకి దరికి చేరి రక్షించెను. నా జీవం నా యేసే నా సర్వం నా యేసే నా జీవము నా యేసే నా సర్వం. హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. నన్ను కాపాడి నా యేసయ్యా సజీవుడు సజీవుడు నన్ను రక్షించే నా యేసయ్యా రక్షకుడు రక్షకుడు. హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. కృపగల యేసయ్య ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన అమూల్యమైన మధ్యాహ్న వేళ తండ్రి మా జీవితాలతో మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాలలో భద్రపరచండి. వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయండి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని బలపరచండి తండ్రి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించి నాయనా తగ్గింపు కలిగిన జీవితం కలిగి మీ చేతిలో మేము దీన మనస్కులమై ఎల్లప్పుడూ మీ కనికరం ద్వారా మీ దీవెన ద్వారా మీ కృప చొప్పున మీ చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థనాపరులుగా అయా మీ మహిమ కొరకు బ్రతికే మీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి వారు దిల్లా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ స్థానికంగా మీ పరిచర్యలోని మీ దాసుడిని జీవన్ కుమార్ పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని ప్రభా మీరు ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు మేలుకరమైన రక్షణ సువార్త మీ బిడ్డల ద్వారా అందించి ఈ సంఘాన్ని బలపరిచి అనేక ఆత్మలకు దీవెనకరంగా మీ కుటుంబాన్ని బలపరిచి వాడుకోండి. స్థానికంగా సహకరిస్తున్న సంఘ బిడ్డల్ని దీవించండి. పరిచర్య చేసిన వారిని దీవించండి. చేరువచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. జరుగుతున్న సభలు నీ మహిమార్థమే జరగడానికి సహాయం చేయండి. ఈరోజు రేపు జరిగే కార్యాలలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీవే కార్యాలు మీ నుండి జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి బహు వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి దైవజనులను నిలబెట్టుకుని మరి ప్రభు ఈ ప్రాంతానికి సంఘానికి అవసరమైన చక్కటి మాటలు దేవుడు వినిపించాడు. మరి అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఎక్కడికి వెళ్ళినా పిల్లలు తీసుకుని వెళ్తారు, కానీ చర్చికి మాత్రము పాస్టర్ గారు చెప్పింది వాస్తవం. ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండనివ్వరంట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పారు, ఈ గ్రామంలో పూర్వీకులు అంటే చనిపోయిన వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే దైవజనులు ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చాం కాబట్టి మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. ధనవంతుడు అంటున్నాడు అబ్రహాంతో, అయ్యా లాజర్ను పంపమంటే అయ్యగారు ఇంకా అక్కడ సాంసన్ పాల్ పాస్టర్ గారు, యేసరత్నం పాస్టర్ గారు, జీవన పాస్టర్ గారు, మరి శ్రీధర్ పాస్టర్ ఉన్నాళ్ళే, ఇంటే ఇక్కడికి వస్తారు, వినపోతే వాళ్ళు నీ దగ్గరికే వస్తారని మా బాధ్యతలు మేము నెరవేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేకపోతే డబ్బులు ఎక్కువై కాదు, లేకపోతే పని లేక కాదు, ఎంతో శ్రమతో, ఎంతో ఖర్చుతో, ఎంతో ఇబ్బందితో, ఎంతో కన్నీటితో, ఎంతో భారముతో చేస్తున్నాం. మా బాధ్యత మేము పూర్తి చేస్తున్నాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అలాగే మరి నూతన సంవత్సరంలో మరి సహోదరి మరి మేరీ గారు ఒక పాట పాడారు, క్రీస్తు ప్రేమ సహవాసం అని. మరి ముందుకు వస్తే ఆ పాటలు పాడిద్దామనుకున్నా కానీ మరి ఆలస్యం అయిపోయింది. అది ఎంత శోధకుడు, అమ్మ నువ్వు ముందు పోతే పాడేస్తావు నా గుండెల్లో. క్రిస్మస్లో ఒక పాట విన్నాను గారు, కన్య మరికి 9 నెలలు ఏదో ఉంటుంది, భలే ఉంటుంది అది. ఆ టైప్ అయింది, ఎట్లయితే ఆలస్యమైంది. మరి ఆ సహవాసమును గురించిన పాట మరి సహోదరి పాడతారు, మనం విందాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ సహవాసం అని చాలా బాగుంటుంది ఆ పాట. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దైవజనులకు, కూడి వచ్చినటువంటి సంఘానికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఇది క్రీస్తు ప్రేమ సహవాసం అనేటువంటి పాట. అందరూ కలిసి నాతో కూడా మీ యొక్క స్వరాలు కలపాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది క్రీస్తు ప్రేమ సహవాసం, లోకానికి ఇదే సంతోషం. ఇది క్రీస్తు ప్రేమ సహవాసం, లోకానికి సంతోషం. ఇది క్రీస్తు ప్రేమ సహవాసం, లోకానికి సంతోషం. దుఃఖ పీడితులకు ఆనందం, శాశ్వత జీవము కొరకై దుఃఖ
హల్లెలూయా. అలాగే మా సహోదరి మరి చక్కగా పాడారు, కానీ పాస్టర్ గారు త్వరగా తీసుకొస్తూ ఇంకో పాట పాడేవారు. అయితే భోజనం అయిపోయిన తర్వాత మాత్రం పాడిస్తాం అరిగే వరకు. దేవునికి స్తోత్రం. అలాగే అందరూ తలలు వంచినట్లయితే మరి దైవజనులు శాంసన్ పాస్టర్ గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా రక్షక, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభువా నీ సేవకుని మా మధ్యలో నిలుపుకొని మీరు మాకు విరిచి వడ్డించినటువంటి నీ ఆత్మీయ ఆహారం కొరకు స్తోత్రం. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ప్రభువా నా తండ్రి సంచలనాత్మకమైన మార్పు కలిగి నీ సన్నిధిలో ప్రభువా నీకు మహిమకరంగా జీవించగలుగునట్లు కృప చూపి దీవించి ఆశీర్వదించండి. సేవకులను మా మధ్యకు